ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వా. ఈ దినము చూడలేక మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రవ్వా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ, వారికంటే మంచి వరము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రవ్వ. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచమని అడుగుచున్నాను నా ప్రవ్వ. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములు తీర్చమని అడుగుచున్నాము తండ్రి. మేమేమై ఉన్నాము అది నీ దయ వల్లనే, నీ కృప వల్లనే తండ్రి. నీ కృప లేకుండా, నీ దయ లేకుండా, నీ కనికరం లేకుండా ప్రవ్వ ఒక క్షణము కూడా మేము బ్రతకలేము తండ్రి. ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి నా ప్రవ్వ నిత్యము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి నాయన. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి ప్రవ్వా. ఎవరు ఎటువంటి బంధకాలలో ఉన్నప్పటికీ నాయన ఆ బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను నా ప్రవ్వా. మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రవ్వా. నీ కృపలో ఫలించి నిత్యము కూడా ప్రవ్వా అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేసి ప్రవ్వా మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా. పసిబిడ్డలందరినీ కాపాడండి ప్రవ్వా. ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నానయ్యా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. దుష్టిని దూరపరచండి ప్రవ్వా. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. యవన బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి అయ్యా. నీ సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా, అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రభువా నిత్యము కూడా నా ప్రభువా నీ కృపలో నాయన నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. వారి చదువుల్లోనూ వారు చేసే పనుల్లోనూ ప్రతి విషయంలో కూడా సహాయం చేయండి ప్రభువా. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి, ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. మీరు ఎవరికి ఏదైతే సిద్ధపరిచినారో దానిని మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారు చేసే ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి. దినదినము కూడా నా ప్రభువా నేను వారి యొక్క వాహనాల చుట్టూ వారి ప్రయాణాల్లో మీరే తోడుగా నీడగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నా ప్రభువా. వారి ఒంటరి జీవితాలలో మీరే ఉండి సహాయం చేసి నడిపించండి ప్రభువా. వారి వివాహాలలో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. మీరు అనుగ్రహించినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి.
వారు తినే ఆహారంలో వేసుకునే మందుల్లో నీ కృపను దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నాయన గర్భఫలాలు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నాయన నిరాశలో నిస్పృహలో ఉన్నారో ప్రభువా, వారి పట్ల నీ సహాయాన్ని దయచేసి మూయబడినటువంటి గర్భఫలాలను నాయన మీరే తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం ఇచ్చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. బలహీనలు బలపరచండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి ప్రభువా. చెప్పుకోలేని వ్యాధులతో, భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. నువ్వు కార్చినటువంటి రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత కలుగుచున్నది నా ప్రభువా. మీరే స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవా అని నేనే అంటున్నావు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడు ప్రభువా. నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి ప్రభువా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు తండ్రి. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ రక్షణ మార్గంలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభువా. నీవు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ప్రభువా, నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి ప్రభువా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. దేవా, నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి. చిన్న బిడ్డలతో సహా, యవన బిడ్డలతో సహా ప్రభువా ఎంతోమంది మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండగా ప్రభువా మీరే సహాయం చేసి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నీ సజీవమైన రెక్కల చోటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే తండ్రి. దుష్టులను, దుర్మార్గులను దూరపరచండి ప్రభువా. అటువంటి వారు మా మధ్య లేకుండా చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన, అనేక చోట్ల నీ బిడ్డల్ని అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రభువా. శ్రమల పాలు చేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలకు ఎవరికి కూడా కలుగకుండగా మీరే సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నా దేశాన్ని కాపాడండి ప్రభువా. నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దుఃఖములో ఉన్న వారికి ఓదార్పును దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. నాయన, ఎవరి అవసరతల్లో ఉన్నారు తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ఎవరే సమస్యల్లో ఉన్నారో తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయ వాంఛనను తీర్చమని అడుగుచున్నాను తండ్రి. మీరే కృప చూపండి అయ్యా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలు, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. ప్రయాణికుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి. ప్రతి ఒక్కరి వాహనాల చుట్టూ
మీరే ఉండి నడిపించండి ప్రభువా. ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క జీవితాలలో కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. మీరే కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నన్ను బలపరచండి ప్రభువా. భారం కలిగి ప్రభువా ప్రతి ఒక్కరి కొరకునైనా ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రభువా. ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభువా నన్ను బలపరిచి నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను ప్రభువా. ఈ ప్రార్థన ప్రభువా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేసి ప్రభువా నీ యొక్క పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.